హయాంలో ఎంఆర్పికి మించి ఒక్క పైసా కూడా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. కొంచెమన్నా సిగ్గు, శరం, మానం, మర్యాద, లజ్జ ఇలాంటివి ఉండాలా. నీకు బుద్ధి ఉందో మాట్లాడుతున్నా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా పొట్టిరెడ్డి. మీ హయాంలో ఏదైతే ఎంఆర్పి రేటు ఉందో ఆ ఎంఆర్పి రేటు కంటే ₹1 కూడా మీరు ఎగస్ట్రా తీసుకోలేదా? ₹1 కూడా ఎగస్ట్రా తీసుకోలేదా? అయితే ఒక్క నిమిషం ఆగు, నీకోసం ఒక వీడియో వినిపిస్తా, ఒకసారి ఈ వీడియో విను. నిషేధం జరగలేదండి. ఇప్పుడు అంతా వచ్చేది కల్తీ మందు. అది ₹30 క్వార్టర్ని ₹250 అమ్ముతున్నారు. దీనికి ఏమంటావు పొట్టిరెడ్డి? ₹30 క్వార్టర్ని ₹250 అమ్ముతున్నారంట. ఇది మీ హయాంలోనే, మీ హయాంలోనే అప్పుడు మాట్లాడిన పబ్లిక్ ఇది. మీరు ఏ విధంగా అమ్మారు, ఏ విధంగా దోచుకున్నారు. ₹30 ఉన్నదాన్ని ₹30 ఉన్నదాన్ని ₹250, ₹250 ఉన్నదాన్ని ₹500, ₹500 ఉన్నదాన్ని ₹1000, ₹1000 ఉన్నదాన్ని ₹2000, ₹2000 ఉన్నదాన్ని ₹4000, ₹4000 ఉన్నదాన్ని ₹8000, ₹8000 ఉన్నదాన్ని ₹10,000 ఇలా పెంచుకుంటూ పోయారు. ఏ రోజన్నా ఎంఆర్పి రేట్ ఏదైతే ఉందో ఆ ఎంఆర్పి రేటుకి తగ్గట్టు ఏ రోజన్నా మీరు అమ్మారా? ఏ రోజన్నా మీరు అమ్మారా? మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఎంఆర్పి రేటు ఏదైతే ఉందో దానికి ఏదైతే ఉందో అలాగే అమ్మాము అనేసి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వచ్చి మాట్లాడుతున్నావే. కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా పొట్టిరెడ్డి నీకు?